నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. 90వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. వపుర్మందారస్య ప్రథమ కుసుమోల్లాస సమయః క్షమాలక్ష్మీ భృంగీ సకల కరణోన్మాదన మధు వికాసః సౌందర్యస్రజి రసికతాసీధు చుళుకో యువత్వం రంగేందోః సురభయతి నిత్యం సుభగతాం. కిరీటచూడరత్నరాజిరాధిరాజ్యజల్పిక ముఖేందుకాంతిరున్ముఖం తరంగితే వరంగిణః శిఖారత్నోద్దీప్రం దిశి దిశి చ మాణిక్యమకరీలసత్శృంగం రంగప్రభుమణికిరీటం మనుమహే సముత్తుంగస్ఫీతం చిదచిదధిరాజశ్రియ ఇవ ప్రియా క్రీడం చూడామణిమపి నితంబం తమభితః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్లోకంలో మరికొన్ని విశేషాలను తెలుసుకుంటూ ఇవాళ కొత్త శ్లోకాల అర్థానుసంధానం ప్రారంభం చేస్తున్నాం. ఇవాళ మనం వీలున్నంత వరకు, అంటే పెద్దగా విస్తృతంగా వ్యాఖ్యానం లేదు, అందుకని ఇవాళ మనం 3 శ్లోకాలని అర్థంతో అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 3 నామాల గురించినటువంటి ప్రస్తావన ఉంది కనుక. స్వామి తిరుముఖ మండలం మీద ప్రకాశించేటటువంటి ఆ తిరునామాన్ని గురించిన, తిరుముఖ మండలం తిరునామం, వీటి వైభవాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి 3 నామాలు కాబట్టి 3 శ్లోకాలని మనం ఇవాళ అర్థంతో అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. చాలా అద్భుతంగా వర్ణిస్తారు. వివరం ఎక్కువ లేదు కానీ ఆ సన్నివేశాన్ని మనం చక్కగా భావన చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇక మనం రెగ్యులర్గా చేసుకునేటటువంటి ఎక్సర్సైజ్, శ్లోకంలో వచ్చినటువంటి పదాన్ని బట్టి ఇంతకుముందు శ్లోకంలో ఆ పదం ఎక్కడొచ్చింది అనే దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం. నిన్నటి శ్లోకం నుంచి కిరీట చూడ రత్నరాజి అనేటటువంటి ప్రబంధంలోనూ కిరీటం అనే పదం వచ్చింది. అలాగే ఈ శ్లోకంలో కూడా రంగప్రభు మణి కిరీటం, మణిమయ మకుటం అన్నమాట. ఈ కిరీటం అనే పదం ఇంతకు ముందు మనకి నంబెరుమాళ్ళని వర్ణించినప్పుడు కూడా ఆ 14 శ్లోకాలలో కూడా వచ్చింది. ఎక్కడి నుంచి అంటే కిరీటం నుంచి పాదాల వరకు వర్ణించారు, అలాగే పాదపీఠం నుంచి కిరీటం వరకు కూడా వర్ణించారు. 2 శ్లోకాలు పక్క పక్కనే ఉంటాయి. ఆ శ్లోకాలలో కిరీటం అనే పదం ఉన్నటువంటి పదాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నిన్నటి శ్లోకంలో ఇవాళ శ్లోకంలో కూడా చూడ అనేటటువంటి పదం ఒకటి ఉంది. కిరీట చూడ అని అక్కడ ఉంది. చూడామణి అనేటటువంటి పదం ఈ శ్లోకంలో కూడా ఉంది. ఆ చూడ అనే పదం కూడా ఇంతకు ముందు ఒక శ్లోకంలో మనకు వచ్చింది. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా నెంబర్లు రాలేదు అంటే వెతుకుతున్నారనమాట. ఇది ఎవరి వంతుకు వచ్చిందో వాళ్ళు ఈ పాటికి పెట్టేయాలి. 73వ శ్లోకం. వెరీ గుడ్. ఆయత్ కిరీటం అనేటటువంటి శ్లోకం ప్రారంభం. కిరీటం దగ్గర నుంచి ఆ పక్కనే ఇంకో శ్లోకం ఉంటుంది. అబ్జన్యస్త పదాబ్జమంచిత కటీ అంటూ పక్కనే పాదాల నుంచి అక్కడి వరకు మనం నిన్నంత డిస్కషన్ చేసుకున్నాం, ఇంత చర్చ చేసుకున్నాం. కానీ భట్టర్ వారు పైనుంచి కిందకి చెప్పారు, కింద నుంచి పైకి చెప్పారు. ఆ రెండింటినీ కలుపుతూనే మనకి ఆ మౌళిమా అంటూ మరొక శ్లోకం కూడా, ఆ మౌళి అంటూ పాద ఆచ పద్భ్యాం అనే శ్లోకం కూడా మనం ఇక్కడ ఈ రంగనాథుని విషయంలో అనుసంధానం చేసుకున్న మూలవరుల విషయంలో, అంటే మొత్తం అంతా చెప్పేటటువంటి రీతిలో 2 శ్లోకాలలోనూ ఒక గుడ్ 83వ శ్లోకం అన్నమాట. ఆమౌళి అని ప్రారంభమై ఆచపద్భ్యాం అని అది పూర్తి అవడం అనేది ఒక పద్ధతి. అంతా మనకి ప్రకాశిస్తోంది అన్నారు. అక్కడ విడివిడిగా కిరీటం చెప్పారు, అలాగే పాదం దగ్గర నుంచి కిరీటం దాకా తీసుకుని వెళ్ళారు. 73, 74 శ్లోకాలలో అందులో మనకి ఆయత్ కిరీటం అని కిరీట పదం వచ్చింది. మరి చూడా పదం ఎక్కడొచ్చింది? ఏ శ్లోకంలో వచ్చింది? 73లోన 74లోన ఆ పదం ఏది? చూడా చుంబి ముఖాంబుజం అనేటటువంటి పదం అన్నమాట. చూడని శిరస్సుని చుంబిస్తూ ఉండేటటువంటి, అంటే శిరస్సుకు ఉండేటటువంటి ఆ అలంకారాన్ని తాకుతూ ఉండేటటువంటి ముఖాంబుజం అని అన్నారు.
ఇక్కడ చూడ అంటే మనకి బాగా అర్థమయ్యే బాటలో మరి చెప్పుకుందాము అని అంటే హెయిర్ బ్యాండ్ అని అనుకోవచ్చు. అంటే ముందర ఉండేటటువంటి జుత్తుని పట్టి ఉంచేటటువంటి ఒక పటక లాంటిది అని అనుకుంటే వాళ్ళకి బాగా స్ఫురణకి రావడం కోసం హెయిర్ బ్యాండ్ లాంటిది. హెయిర్ బ్యాండ్ శిరస్సుకే ఉంటుంది. ఇంకా ఇంకా శిరస్సుకి పెట్టుకునేటటువంటి అలంకారాలు ఉంటాయి. అలాగే పరమాత్మ యొక్క ముంగురులని అందంగా పట్టి ఉంచేటటువంటి ఒక ఆభరణం కాబట్టి దాన్ని చూడా అంటారు అని అనుకుంటున్నాం. చూడాచుంబి ముఖాంబుజం అని అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా చూడామణి అని ఉంది చూసారా, అంటే శిరస్సులో ధరించేటటువంటి మణి అని ఇక్కడ మనకి ముందు భాగంలో కనిపించేటటువంటి దాన్ని భావన చేసుకోవాలి. ఇది మనం రెగ్యులర్ గా చేసుకునేటటువంటి ఎక్సర్సైజ్. ఇక ఇప్పుడు అడిగినటువంటి సందేహానికి ముందుగా సమాధానం చెప్తున్నాను. ఇది నిన్ననే వెంకటేశం గారు నాకు మెసేజ్ చేశారు. వ్యాఖ్యానంలో మొసలి అని ఉంది, మీరేమో ఆడమొసళ్ళు అని ఉంది, మీరేమో ఆడు చేపలు అని చెప్పారు, ఎలా నిర్ణయం చేసుకోవాలి అనేటటువంటి ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. దాన్ని నేను మెసేజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గీతా ప్రభాకర్ గారు అడుగుతున్నాను కాబట్టి అందరికీ కూడా ఆ సందేహం ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి మనం వివరణ చేసుకుందాం. ఒక పదానికి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. ఇప్పుడు కిరీటాన్ని గురించి వర్ణించినప్పుడు శిఖారత్నాన్ని చెప్తున్నారు. ఇది ఒక పర్వతంలాగా భావిస్తున్నారు. అందులో ఉండేటటువంటి ఒక భాగంలో రత్నాలతో మాణిక్యాలతో చేసినటువంటి ఒక జంతు విశేషాన్ని మనకక్కడ వివరణ చేస్తున్నారు. నేను నిన్న ఆడు చేపలు అని చెప్పాను. మకరం అనేటటువంటి పదానికి రెండు అర్థాలు ఉంటాయి. మకరము అంటే మొసలి అని అర్థం, మకరము అంటే చాప అని కూడా అర్థం. చాప అనే అర్థం ఇక్కడ మనం బాగా తెలుసుకోవచ్చు. అంటే ఝషాణం మకరశ్చాస్మి అని భగవద్గీతలో అందరికీ తెలుసును కాబట్టి ఒకసారి ఆ కొటేషన్ తెలుసుకోండి. ఝషములు అంటే చేపలు, ఝషాణం మకరశ్చాస్మి అనేటటువంటి దాంట్లో మకరము అంటే చేప అనే అర్థంలో ప్రయోగింపబడుతుంది. గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందే కాబట్టి కరి మకరి కరి మకరి కరి మకరి అని పోతన భాగవతంలో పోతనామాచుల వారి ప్రయోగంలో మకరి అంటే మొసలి అనేటటువంటి అర్థం మనకు అక్కడ స్పష్టమవుతుంది. గజేంద్రుడికి మొసలికి జరిగినటువంటి యుద్ధం కాబట్టి మకరి అంటే మొసలి అనే అర్థం ఉంది, మకరి అంటే చాప అని కూడా అర్థం ఉంది. మకరము అంటే మకరహ అంటే పుంలింగము, మొగ చాప లేదా మొగ మొసలి. మకరి అంటే ఆడు చాప లేదా ఆడ మొసలి అని అర్థం అన్నమాట. ఇక్కడ మకర్యహ అని ఆడు చేపలుగా ఇందులో వివరణ చెప్తున్నా. సంస్కృత వ్యాఖ్యానంలో మత్స్యనార్య ఏవ శృంగాః అని అక్కడ స్పష్టంగా మత్స్యనార్యః అని వివరించడం చేత ముందు నేను అసలు సంస్కృత వ్యాఖ్యానమే చదువుతాను. ఆ దృష్టితోటి నేను అసలు ఈ వ్యాఖ్యానంలో ప్రతిపదార్థంలో ఏముంది అనేది కూడా నేను చూడలేదు. ఆడు చేపలు అన్న దృష్టితోటే ఇచ్చాను. కానీ ఆంధ్ర వ్యాఖ్యానంలో ఆడు మొసళ్ళు అని ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనకి ఒక ఛాయిస్ వచ్చిందనమాట. మనకి ఎంచేత కిరీటంలో మీకు ఏ డిజైన్ ఇష్టం అంటే మనం షాప్కి వెళితే వాడు ఎలాగైతే మనకి చాయిస్ చూపిస్తాడో ఈ డిజైన్ ఇష్టమా ఈ డిజైన్ ఇష్టమా, చేపలా లేకపోతే గోవులా లేకపోతే మరొకట అని చూపించినప్పుడు మనకి ఇష్టమైన డిజైన్ మనం ఎలాగ చూస్ చేసుకుంటామో ఆ కిరీటంలో మనకి ఆడు చేపలు కావాలంటే అవి చూసుకుంటున్నాం, ఆడు మొసళ్ళు కావాలంటే అవి చూసుకుంటున్నాము. అంచేత ఆ పదానికి రెండు రకాలైనటువంటి అర్థము ఉంటుంది అనేది తెలుస్తుందా. ఇంకా ఇందులో ఇంకా సందేహం తీరడం కోసం ఇలాంటి పదాల దగ్గర మనకి మొసలి అనే అలవాట్లో ఉంటుంది కాబట్టే మొసలి గురించి తెలుగులో ఇచ్చారు. చిన్నప్పుడు చాలా అద్భుతమైన ఎక్సర్సైజెస్ చేయించేవారు. నేను ఇవాళ అడగకపోయినా చెప్దామనే అనుకుంటున్నాను, కానీ అడిగారు కాబట్టి చెప్పడం ఇంకా నా విధి కాబట్టి చెప్తున్నాను. నక్షత్రాలు కానీ నెలలు కానీ సంవత్సరాలు కానీ రాసులు కానీ ఇవన్నీ చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూళ్లలో ఎంత బాగా మనకి బైహార్ట్ చేయించేవారంటే, అభ్యాసం చేయించేవారు అనంటే ఇవాళ అసలు అలాంటి శిక్షణే కనిపించటం లేదు. చదువుకోవడం ఎంత హాయిగా ఉండేదంటే పొద్దున్నంతా కాన్సన్ట్రేటెడ్గా మంచి మంచి మ్యాథమెటిక్స్ అనో మరొకటనో ఎలిమెంటరీ లెవెల్లోనైనా అవి చెప్పి
తర్వాత సాయంకాలం మధ్యాహ్నం మనకి లంచ్ అయిన తర్వాత పిల్లలు హాయిగా ఆడుకొని మళ్ళీ వస్తారు. మఠాలు వేసుకొని కిందని కూర్చోవడమే. బెంచీలు కూడా ఉండేవి కాదు ఎలిమెంటరీ స్కూళ్ళల్లో. అక్కడ ఆ మాస్టర్లు, తెలుగు మాస్టారు మరొకరు ఒక కూర్చోపెట్టి వరుసగాను అలా పచారులు చేస్తూ ఉండేవారు క్లాస్ రూమ్ లో. ఇటు అటు పిల్లలు కూర్చుని ఉండేవారు. నాకు ఆ సన్నివేశం బాగా గుర్తు. మా హెడ్ మాస్టారు అలాగా ఒక బెత్తం పట్టుకొని, చేతిలో కర్ర అయితే ఉండేది, ఆ బెత్తం పట్టుకొని అలా తిరుగుతూ ఉండేవారు. మధ్యాహ్నం నిద్ర వస్తుంది కదా పిల్లలకి సాధారణంగాను, అందుకని ఆ నిద్ర రాకుండా ఉండే రీతిలో ఎక్సర్సైజ్ చేయించేవారు అనమాట. ఎలాగా అంటే అప్పుడు ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవారు. అందులో రాసులని ఎలాగ వాళ్ళు చెప్తే మనం చెప్తూ ఉండేవాళ్ళము, అలా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రకాయ, సింహం కన్యా పొడుచు, తులాత్రాసు, వృశ్చికం తేలు, ధనస్సు విల్లు. ఆ తర్వాత వస్తుంది మకరం మొసలి, కుంభం కడవ, మీనం చేప అని మొత్తం అలా వచ్చేసేవి. మొత్తం ఇటు వచ్చేవి, వాటి అర్థాలు మనకి తెలిసేవి. అందులో మనకి మీనం అని చేపకు ఉంటుంది, మకరం అని మొసలి గురించి. మకరం మొసలి, కుంభం కడవ, మీనం చేప. ఇదొక స్టైల్ కూడా, ఇదొక రిథిం కూడా దీంట్లోను. ఇదే స్టైల్లో చదవాలి. ఆ గురువు గారు మాస్టర్ అనేవారు, మొత్తం క్లాస్ అంతా దాన్ని గట్టిగా అంటూ ఉండేవాళ్ళం. అలా గుర్తుండిపోయేవి అవి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడమే కష్టంగా ఉంది. అందులో మళ్ళీ మనకి మకర రాశి అంటే అక్కడ మకరం అంటే క్రోకడైల్, మొసలినే మనకి చూపిస్తారు. కానీ మకరం అంటే రెండు అర్థాలు ఉన్నాయి అని అనుకుందాం. డిజైన్ మీ ఇష్టం. ఎవరు సంస్కృత వ్యాఖ్యానాన్ని పాటిస్తే వాళ్ళు ఆడచాపల డిజైన్ చూడండి కిరీటం మీద, లేని వాళ్ళు తెలుగు వ్యాఖ్యానంలో ఉన్నట్లుగా ఆడు మొసళ్ళ యొక్క డిజైన్ ని మనం చూసుకోవచ్చు అని అనుకుందాం. నిన్నటి శ్లోకంలో ఆ స్వామి యొక్క కిరీటాన్ని ఒక క్రీడా పర్వతంగా వర్ణన చేశారు. క్రీడా పర్వతం ఎవరికి అంటే ప్రియా క్రీడం అన్నారు. ఇష్టంగా విహరించేటటువంటి ఒక లీలా పర్వతంగా చెప్పారు అని అనుకున్నా. ఆ పర్వతానికి ఉండేటటువంటి పై భాగాన్ని చెప్పారు, పర్వతానికి ఉండేటటువంటి కింద భాగాన్ని చెప్పారు. ఆ పర్వతం చాలా ఉన్నతంగా ఉంది, ఆ పర్వతం చాలా విశాలంగా ఉన్నటువంటి పర్వతం. స్వామి కిరీటం కూడా ఉన్నతంగా ఉంది, స్వామి కిరీటం కూడా విస్తృతిని కలిగి ఉంది. దాని తాలూకు సర్కిల్ అలాగా పెద్దదిగా ఉంది. దానికి ఉండేటటువంటి శిఖారత్నముల చేత ప్రకాశాన్ని మొత్తం అన్ని దిక్కుల వెదజల్లుతూ ఉన్నతంగా ఉంటేనే కదా దిక్కులంతటికి ఆ కాంతి వ్యాపిస్తుంది. ఆ పైన ఉండేటటువంటి కిరీటం పైన ఉండేటటువంటి ఆ అందమైనటువంటి ఆ మణి మకరము మాణిక్యాలతో చేసినటువంటి అందమైనటువంటి దృశ్యాన్ని మనకి చూపిస్తున్నారు. దానికి కిందన ఉండేటటువంటి ఆ చూడారత్నము ఎలా ఉంది అంటే దానికి నితంబ ప్రదేశంలాగా ఉంది, అంతటా పరుచుకుని ఉన్నది అని ఒక అందమైనటువంటి లీలా పర్వతాన్ని మనకి ఇందులో చెప్పారు. అంటే కిరీటాన్ని పర్వతంతో పోల్చి చెప్పడానికి కొన్ని ప్రమాణాలని మనకి వెనకని ఇచ్చారు. ఇవాళ మనం ఎక్కువ ప్రమాణ తిరట్టు చెప్పుకునేటటువంటి అవకాశం లేదు. పెరియాళ్వార్ తిరుమజిలో 2 పాసురాలు, అలాగే నాచియార్ తిరుమజిలో 1 పాసురం మాత్రమే మనం అనుసంధానం చేసుకుందాం. పెరియాళ్వార్ తిరుమజిలో 1, 4, 3 నోట్ చేసి పెట్టుకోండి. పెరియాళ్వార్ తిరుమజిలో 1, 4, 3 అలాగే 1, 8, 2. నాచియార్ తిరుమజిలో 14లో చివరి ఇది అవుతుంది. నాచియార్ తిరుమజిలో 6, 2 అని ఇచ్చారు ఇక్కడ. కానీ ఇది 14వ దశకంలో అవుతుందేమో, ఒకసారి సంఖ్య చూసుకోండి. అది విరుందావనతే కండోమే అని వస్తుంది అని నా అంచనా. నేను దాన్ని నెంబర్ చూడలేదు. నాచియార్ తిరుమల నెంబర్ మాత్రం ఒకసారి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసి పెట్టుకోండి. ఇవి మాత్రమే చదువుకుందాం. ఎక్కువ ఇవాళ మనకి 3 శ్లోకాలు చెప్పుకోవాలి కాబట్టి. ఇంకా ఆ స్వామి యొక్క ఆ కిరీటము పర్వతము లాంటిది అనడానికి వాల్మీకి ప్రయోగాన్ని ఒకటి మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. రావణాసురుడు సంహరింపబడిన తర్వాత
ఆయన దగ్గరికి వచ్చి మండోదరి విలపించుతూ ఉండేటటువంటి సన్నివేశంలో కిరీట కూటోజ్వలితం అనే ప్రయోగాన్ని మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. కిరీట కూటం అని పదం అక్కడ. కూటం అంటే శిఖరము అని అర్థం అన్నమాట. చిత్రకూట పర్వతం అని మనం వింటూ ఉంటాం కదా, చిత్రకూటం అన్నట్లుగా కిరీట కూటం అనే ఒక ప్రయోగాన్ని, అంటే పర్వతాన్ని కవులు కిరీటాన్ని కవులు పర్వతంగా చెప్పడం ఉంది అనడానికి వాల్మీకి ప్రయోగం ఒకటి ఇచ్చారు, నమ్మాళ్వార్ల ప్రయోగం ఒకటి ఇచ్చారు. ఇది ఇంతకు ముందు మనం మొన్ననే చదువుకున్న మాలుక్కు అనే దాంట్లోనే పొన్సుడర్ కున్నన్ర పూంతన్ ముడియర్కు అనేటటువంటి ఆ పాసుర పాదాన్ని ఇచ్చారు. శఠగోపులు కూడా కొండలాగే ఈ కిరీటాన్ని వర్ణించారు అనడానికి శఠగోపుల ప్రమాణం ఒకటి ఇచ్చారు. వరదరాజస్తవంలో ఉండేటటువంటి ప్రమాణము ఒకటి ఇచ్చారు. మౌళి చూడామణి సహస్రమరీచే భవత్యుదయాద్రి అంటారు. ఈ వరదరాజస్తవంలో శ్లోకం రేపైనా మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఆయన కూడా అది ఉదయాద్రిలాగా ఉంది కిరీటము, ఈ రత్నకాంతులు వెనక నుంచి వస్తూ ఉండేటటువంటి సూర్యునిలాగా ఉన్నాయి అంటూ చెప్పారు. ఆ ప్రమాణాలన్నీ మనం ఇవాళ చదువుకోలేదు కాబట్టి ఒకసారి స్పృశించి వదిలేసి తర్వాత మనం ఇవాళ చదువుకోవలసిన గుడ్ 14 నాకు తెలుసు విళయాడ అని వచ్చిందంటే విరుందావనతే కండోమే 6-2 అని ఉంది కాదు, 14-2 అనేది అక్కడ మీరు సరిదిద్దుకోండి. నాట్యార్ తిరుమడి దీనిగా ఇచ్చినటువంటి ప్రమాణంగా ఇచ్చిన చోట 14-2, 14లో 2వ పాసురం నాట్యార్ తిరుమడిలో. ఇప్పుడు 93వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. విహరతుమయి రంగిణశ్చూళికా భ్రమరక తిలకోర్ధ్వపుండ్రోజ్వలం ముఖం అమృత తటాక చంద్రాంబుజ స్మయహర శుచిముగ్ధ మందస్మితం. సులభమైన పదాలే ఉన్నాయి. అందంగా స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని మనకి సేవింప చేస్తున్నారు. వెనకటి 2 శ్లోకాలలోనూ కిరీట వర్ణన అని అనుకోవచ్చు, లేదా ఒక దాంట్లో ముఖేందుకాంతే కిరీటంగా పరిణమించింది అనడం కిరీట వర్ణన అనుకోవచ్చు, ముఖ వర్ణన అని అనుకోవచ్చు. మరైతే మళ్ళీ ఎందుకు కిరీట వర్ణన చేశారు అంటే కిరీటమే ఆయన ఆధిపత్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ దానికి ఉండేటటువంటి గొప్పతనాన్ని స్మరిస్తూ 1-2 సార్లు ఆ వైభవాన్ని స్మరించారు అంటూ ఇప్పుడు స్వామి యొక్క ముఖాన్ని వర్ణన చేస్తున్నారు. ముఖం అని పదం ఉంది చూడండి శ్లోకంలో. ఇందులో క్రియాపదంతో శ్లోకం ప్రారంభమవుతోంది. విహరతు అని క్రియాపదంతో శ్లోకం ప్రారంభమవుతుంది. విహరతు అంటే విహరించుగాక అని అర్థం. విహరతు ఎవరికి ఎక్కడ విహరించాలి, ఎలా విహరించాలి, ఏది విహరించాలి. విహరతు అన్నదానికి ముందు కర్తృపదాన్ని వెతుక్కుందాం. ఎవరు విహరించాలి అంటే ముఖం అని చెప్తున్నారు. ముఖం విహరతు. ఎవరి ముఖం? శ్రీరంగిణ ముఖం, రంగనాథుని యొక్క ముఖ అరవిందం ఎక్కడ విహరించాలి? మయి నాయందు అంటే నా మనస్సులో విహరించుగాక అంటే నాయందు రంగనాథుని యొక్క ముఖము విహరించుగాక అంటున్నారు. ఈ క్రియాపదంలో ఉండేటటువంటి అందం మళ్ళీ వివరణ చెప్పుకుందాం. ఆ ముఖమండలాన్ని వర్ణన చేస్తున్నారు మిగిలిన పదాలలో. ఇప్పుడు శ్లోకంలో మొదటి 3 పదాలు మనం అర్థం చెప్పేసుకున్నాం. విహరతు విహరించుగాక, మయి నాయందు, నాయందు అంటే నా మనస్సులో అని అర్థం. రంగిణ రంగనాథుని యొక్క 3వ పదంలో ఉండేటటువంటి ముఖం అనేది కలుపుకుందాం అన్నమాట. ఆ ముఖానికి ఉండేటటువంటి విశిష్టతలు మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఏమేమి కలిగి ఉంది ఆ తిరుముఖ మండలం అనంటే చూళికా అని ఒక పదం ఉంది, భ్రమరక అని ఒక పదం, అది చక్కగానే చదివారు. భ్రమర అనే పదం మనకి బాగా తెలుసు. భ్రమరాలంటే తుమ్మెదలు అని అనుకుంటున్నాం. ఇక్కడ భ్రమర పదం కాదు, భ్రమరక అనేటటువంటి పదం. భ్రమరకములు అనంటే ముంగురులు అని అర్థం అన్నమాట. చూళిక అంటే కేశపాశము అని అర్థము, లేదా ఒక రకమైనటువంటి పద్ధతిలో బంధింపబడినటువంటి కేశములు అని అర్థం. అంటే ఇక్కడ హెయిర్ స్టైల్స్ అన్ని చెప్తున్నారు. రంగనాథుని యొక్క హెయిర్ స్టైల్ ని చెప్తున్నారు అని అనుకుంటే చూళిక అనే పదం మనకి అర్థమవుతుంది. చూడా అంటే జుట్టుముడి అని అర్థం.
చూడిక అన్నదే చూళిక అని చెప్పబడింది. సంస్కృతంలో కొన్ని అక్షరాలకి పలకడంలో భేదం లేదు అని సూత్రీకరిస్తారు. అందులో లడయోరభేద అని ఒక సూత్రం ఉంటుంది. లాకి డాకి భేదము లేదు అంటారు. లళయోరభేద అంటారు. లా అనొచ్చు, అళా అని కూడా అనొచ్చు. మంగళం, మంగళం రెండు రకాలుగాను ఆ లా అన్న చోట లా అనేటటువంటి అక్షరాన్ని పలకడం కూడా తప్పుగా భావించక్కర్లేదు. పలికితే లా అని పలకచ్చు, లేదా సూత్రీకరించారు కాబట్టి లాకి లాకి భేదం లేదు, అభేదము, లాకి డాకి అభేదము అని శాస్త్రం మనకి తెలియచేస్తుంది. అందుకే ఇక్కడ చూడిక అన్నదే చూళిక అనేటటువంటి ప్రయోగం అని వ్యాఖ్యానంలో మనకి చెప్తారు. చూడము అంటే జుత్తుని ముడిపెట్టి ఉంచడం అన్నమాట. అంటే పైకి ఒక రకమైనటువంటి పద్ధతిలో కట్టి ఉంచినటువంటి జుట్టుని చూళిక అని అంటారు. ఇప్పుడు ముఖారవిందాన్ని వర్ధిస్తున్నారు. రంగిణ చూళిక అనేటటువంటి ప్రయోగం ద్వారా ఇక్కడ కేశపాసం అని ఒక అర్థం, అంటే జుత్తు అని ఒక అర్థం, కట్టి పెట్టబడిన అందంగా బంధింపబడినటువంటి కేశపాశము అని అంటారు. ఈ జుట్టుని చక్కగా ముడివేయడం కానీ జడవేయడం కానీ ఇది కూడా ఒక కళే. ఇది చాలా మంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. మన టీపీ వసంత గారు అందులో ఎక్స్పర్ట్ అనుకుంటాను నేను, ఎందుకంటే వాళ్ళందరూ బోళ్ళంత మంది ఆడపిల్లలు, వాళ్ళకి ఆడపిల్లలే కాబట్టి ఆ రకంగా రకరకాలుగా జడలు వేస్తే పిల్లలకి సరదాగా ఉంటుంది. అలాగే రంగనాథుడి యొక్క కేశబంధాన్ని అందంగా వర్ణిస్తున్నారు అన్నప్పుడు చూళిక అనే దాన్ని ఆ రకంగా మనం అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత భ్రమరక అంటున్నారు. అంటే పూర్తిగా ఇలా పైకి తీసేసి దువ్వేసి చేసినటువంటి కాదు, భ్రమరకములు అంటున్నారు. ఆ తిరుముఖ మండలం అందంగా అసలు ముందుగా హెయిర్ స్టైల్ని బట్టే కదా సౌందర్యం మరింతగా ఇనుమడిస్తుంది, అందుకని చూళికని చెప్పారు. ఆ తర్వాత భ్రమరకములు, భ్రమరకములు అంటే ముంగురులు అని అర్థం. లలాటం మీద ఇలా పరుచుకొని ఉన్నటువంటి ముంగురులు. అలకలు అని పదం ఎక్కువ వింటూ ఉంటాం. అలకాహ చూర్ణ కుంతలాహ అవే భ్రమరకాహ అని చెప్పబడుతున్నాయి. భ్రమరకములు అన్నా, అలకలు అన్నా, చూర్ణ కుంతలములు అనన్నా ఒకటే అర్థం అన్నమాట. ఇలా ముంగురులు మనమైతే ఇప్పుడు కావాలని ముందుకు పడడం కోసం పెద్ద పెద్ద పొడుగైనటువంటి జుత్తుని కత్తిరించుకొని అవి ముందుకి ఇలా ముందుకు ఇలా వేలాడేటట్లుగా, ఇంకా కిందకి వేలాడేటట్లుగా చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ నిజానికి సహజంగా ఆ జుత్తు రింగులు తిరిగి ఆ లలాటం మీద పరుచుకుని ఉంటుందన్నమాట. వాటిని భ్రమరకములు అంటారు. అంటే ఇప్పుడు తిరుముఖ మండలాన్ని మనం ఇలా సేవించాలి. చక్కగా అందంగా బంధింపబడినటువంటి కేశపాసంతో కూడిన ముందుకి లలాట మీద అలా పరుచుకుని ఉన్నటువంటి భ్రమరకములతో కూడినటువంటి తిలక ఊర్ధ్వపుండ్రోజ్వలం. ఇక్కడ సందేహం రావాలి. తిలకం అంటే బొట్టు అని మనం అనుకుంటాము. ఊర్ధ్వపుండ్రము అంటే కూడా, పుండ్రము అంటే కూడా నామము అని మనం అనుకుంటున్నాం కదా. రెండు పదాలు ఎందుకున్నాయి అనే దానికి తిలక శబ్దార్థాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కస్తూరి తిలకం అనే పదం ఉంది చూసారా, కస్తూరితో దిద్దబడినటువంటి తిలకము అని అక్కడ అర్థం. కానీ ఇక్కడ తిలక శబ్దానికి అర్థం నామము బొట్టు అనే అర్థంలో చెప్పడం లేదు. తిలకం అనేది ఒక ఆభరణం అనే అర్థంలో చెప్తున్నారు. తిలకము ఒక ఆభరణం దేనికి అంటే ఇలాగా శిరస్సుకి ముఖానికి ముందు పడేటట్లుగా పెట్టుకునేటటువంటి ఆభరణం. ఇప్పుడు పాపిడి బిందె అవి ఉండేవి చూసే, పాపిడి బిందెలు అంటారు. పాపిటికి ఆభరణం, కానీ దాని ముందర ఉండేటటువంటి ఆ పెండెంట్ లాంటిది ఉంటుంది, అది ఎక్కడ లలాటం మీద పడి ఉంటుంది. అలాగే ఇప్పుడు జుత్తు బాగా మంచిగా హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత ప్రత్యేకించి అలంకారాలు చేయాలి అంటే ఇక్కడ ఇలాగ పాపిడి బిందె పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా, ఇక్కడి నుంచి ఇలాగా ఇలాంటి అలంకారాలు చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు అవి కొంచెం చిన్న చిన్న సరాలులా జారేటట్లుగా కూడా ఉంటాయి. ముత్యాలతోటి కూర్చబడినవి అయి ఉంటాయి అన్నమాట. అంటే అలా వేళ్లాడేటట్లుగా ఉంటుంది. చిన్న చిన్న ముత్యాలు వాటికి కూర్చి ఉంటాయి. అవి తిలక రూపమైనటువంటి ఆభరణం, తిలకము అని చెప్పబడేటటువంటి సువర్ణ ఆభరణములు, మౌక్తిక ఆభరణములు అని అంటారు. ముఖాన్ని వర్ణిస్తున్నారు కాబట్టి కేశపాశము, అక్కడ ముందు పరుచుకొని ఉన్నటువంటి ముంగురులు, అక్కడ తిలక రూపమైనటువంటి ఆభరణములతో అలంకరింపబడినటువంటి ముఖము,
తర్వాత ఊర్ధ్వపుండ్ర ఉజ్వలం అంటున్నారు. ఊర్ధ్వపుండ్రముతో ఉజ్వలముగా ఉన్నా అని అర్థం. అంటే వీటితో ఈ అన్నిటితోటి ఇవన్నీ కూడా ముఖకాంతిని మరింతగా ప్రకాశింపచేస్తున్నాయి అన్నమాట. అంటే ముఖకాంతికి ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపచేసేదే హెయిర్ స్టైల్. కేశ పాశము, కేశ సన్నివేశము అంత బాగా చేసుకున్న జుట్టు సరిగ్గా వేసుకోకపోతే ఆ అందమంతా పోతుంది. కనుక ఆ ముఖానికి ఉండాల్సినటువంటి శోభని మరింతగా పెంచుతున్నవి ఇవన్నీ అని అంటూ చూళిక, భ్రమరక, తిలక, ఊర్ధ్వపుండ్ర ఉజ్వలం ముఖం అంటున్నారనమాట. ఆ ముఖాన్ని వర్ణించారు. ఇప్పుడు ఈ ముఖం ఎవరిని జయిస్తోంది, ఎంత అందంగా ఉంది, ఏ ఏ లక్షణాలు దీనిలో ఉన్నాయి అనంటే మూడింటి మీద విజయాన్ని సాధించిందిట. ఈ మూడు ఈ ముఖారవిందం దగ్గర, ముఖారవిందం అంటే కూడా మళ్ళీ కష్టం అవుతుంది. ఈ స్వామి తిరుముఖం దగ్గర ఇవి ఎందుకు పనికి రావడం లేదట. ఏవి ఆ మూడు అంటే చూడండి, చాలా సులభమైన పదాలు. అమృత తటాక, చంద్ర, అంబుజ. అమృత తటాకము, చంద్రుడు, అంబుజము. అంబుజం అంటే తామర, చంద్రుడు తెలిసినదే. అమృత తటాకం, అమృత సరస్సు. వీటికి మేమే గొప్ప, మేమే చాలా అందంగా ఉంటాము అనేటటువంటి ఓ గర్వం ఉందిట. ఆ గర్వాన్ని స్మయహర, ఆ గర్వాన్ని స్మయం అంటే గర్వం, స్మయహరం అంటే వాటికి ఉండేటటువంటి గర్వాన్ని పోగొట్టింది ఈ తిరుముఖ మండలం. ఈ తిరుముఖ మండలాన్ని చూడండి, ఇక్కడ ఇది చూస్తే అమృత తటాకం ఎందుకు పనికిరాదు. అమృత తటాకం అంటే మనలో ఒక రకమైనటువంటి నిత్యత్వాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించేది, అనుభవయోగ్యంగా ఉండేటటువంటి రసమయమైనది. అమృత తటాకం కంటే రంగనాథుడి ముఖమే అలాంటి ఆస్వాదాన్ని కలిగిస్తుంది. చంద్రుడి కంటే రంగనాథుడి ముఖమే ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అంబుజం కంటే రంగనాథుడి ముఖమే సౌందర్యంతో నిండి ఉంటుంది. అమృత తటాక, చంద్ర, అంబుజ, స్మయహర అని పదం ఉంది చూసారా. గర్వాన్ని హరించిన అని అంటున్నారు. గర్వాన్ని హరించడంలో వాటికి గర్వం ఎలా పోగొట్టింది? అవి అందంగానే ఉన్నాయి, ఇది అందంగానే ఉన్నాయి, రెండు అందంగానే ఉన్నాయి అని అనుకోవచ్చా అంటే కాదు. ఈ ముఖం చేయగలిగే పనిని అవి చెయ్యలేవు. ఎలాగా? ఏం చెయ్యలేము అంటే నవ్వమనండి ఆ చంద్రుణ్ణి, నవ్వమనండి ఆ అంబుజాన్ని, నవ్వమనండి ఆ అమృత తటాకాన్ని. అంటే నవ్వుతున్నాయా లేక నవ్వకుండా ఉన్నాయా అనేది తెలుసుకోవడం తగినటువంటి స్థితి వాటిలో ఉండదు. ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాయి. కానీ మన రంగనాథుడి ముఖారవిందమైతే మందస్మితంతో కూడి ఉన్నది. కనుక ఈ మందస్మితంతో వాటి గర్వాన్ని పోగొట్టినటువంటి ముఖారవిందం స్వామిది అంటారు. వాటికి లేనిది స్వామికి ఉన్నది ఏది అంటే, మామూలుగా ఇతర జంతువులకి లేనిది మానవులలో ఉన్నది ఏది అంటే మాట అని మనం చెప్తూ ఉంటాం మామూలుగా. కానీ మాట కాదు, నవ్వు అని అనుకోవట్ని. మిగిలిన జంతువులు నవ్వుతున్నాయా నవ్వడం లేదా అనేది గుర్తించడం కష్టం. ఆనందాన్ని అవి ఎక్స్ప్రెస్ చేస్తాయేమో, కానీ నవ్వు అనేటటువంటి ఒక ప్రక్రియ, ఒక ప్రవృత్తి వాటిలో మనం గుర్తించడానికి వీలైనదిగా ఉండదు. కానీ మానవులలో అయితే అది ఉంటుంది. అందులో స్వామి యొక్క ముఖారవిందం మందస్మితంతో కూడి ఉంది. అవునులేండి, ఇంకా దీని దగ్గర మేము ఎందుకు పనికిరాం అని అవి తలదించేసుకున్నాయి. ఏవవి అంటే అమృత తటాకము, చంద్రుడు, అంబుజము. స్మయహర, శుచి, ముగ్ధ, మందస్మితం. శుచిగా ఉంది, శుభ్రంగా ఉంది, ముగ్ధంగా ఉంది. అంటే మంచి అందంతో నిండి ఉన్న, మందస్మితంతో కూడి ఉన్న, ఆ వాటి యొక్క గర్వాన్ని పోగొడుతూ ఉండేటటువంటి ముఖం ఎక్కడ విహరించాలి? మయి విహరతు, నా హృదయంలో విహరించుగాక అంటున్నారు. ఇందులో ఇక్కడ స్మయహరం అన్నప్పుడు హరి పదాన్ని మనకి వినిపింపచేస్తున్నారు. విహరతు, స్మయహరం అనేటటువంటి పదప్రయోగంలో మనకు ఒక చమత్కారం కనిపిస్తుంది. హరి అంటేనే విహరించేవాడు, హరి అంటేనే హరించేవాడు. హరిపదానికి మనం ఎన్నో అర్థాలు.
ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రధానంగా శ్రీస్తవం చెప్పుకున్నప్పుడు మనం అనుసంధానం చేసుకున్నాం. హరిర్హరతి పాపాని అని ఒక్కటే అనుకోకండి. హరి అంటే పాపాలు హరించేవాడు మాత్రమే కాదు. హరి అంటే ఎన్నో అర్థాలున్నాయి. విహరించేవాడు కనుక హరి అని విహరతీతి హరిహి అని చెప్పుకున్నాం. అందుకే ఆయన స్మయహరుడు అవుతున్నాడు, గర్వహరుడు అవుతున్నాడు వీటికి. అలాంటి ఊర్ధ్వపుండ్రంతో ప్రకాశిస్తున్న, ముంగురులతో ప్రకాశిస్తున్న, తిలకాభరణములతో ప్రకాశిస్తున్న, కేశపాశంతో సౌందర్యవంతంగా ఉన్నటువంటి, వీటి గర్వాన్ని పోగొడుతున్న పరిశుద్ధమైనటువంటి, అందమైనటువంటి, మందస్మితంతో కూడి ఉన్నటువంటి ముఖం ఆ స్వామి యొక్క తిరుముఖ మండలము. మయి విహరతు, నాలో విహరించుగాక అంటున్నారనమాట. ఇందులో నాలో విహరించడం ఏమిటి అని అంటే, విహరతు, విహారం అని మాట ప్రయోగించామనుకోటి, వన విహారానికి వెళ్ళాం లేదా జల విహారానికి వెళ్ళాం అని అంటూ ఉంటున్నాం. అలా విహారం వల్ల ఆనందం ఎవరికి కలుగుతుంది అంటే, ఎవరు విహరిస్తున్నారో వారికి కలుగుతుంది. ఎక్కడ విహరిస్తున్నారో వారికి కాదు ఆనందము, ఎవరు విహరిస్తున్నారో వారికి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు రంగనాథుడు శ్రీరంగంలో హాయిగా ఉంటున్నాడు. ఆయన శ్రీరంగవాసి, రంగ నివాసి అయి ఉంటున్నాడు. శ్రీరంగంలో ఆనందంగా ఆయన విహారం చేస్తున్నాడు. పరమపదాన్ని విడిచి శ్రీరంగం అంటే ఇష్టపడ్డాడు కనుకే శ్రీరంగవాసి, శ్రీరంగ విహారీ, రంగి అయి ఉన్నాడు ఆయన. కానీ ఒక్క క్షణం ఆ శ్రీరంగం మాని నా దగ్గరికి రావయ్యా నాయన, నీకు అంతకంటే ఎక్కువ ఆనందం కలుగుతుందా కలగదా చూడు అంటున్నారనమాట. ఇదిలో ఇప్పుడు పిల్లలు అమెరికా రమ్మని పిలుస్తూ ఉంటే వాళ్ళ మాట కాదనలేము, వీళ్ళు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేము. ఎన్ని కండిషన్స్ పెడతామో మనకే తెలుసు. నేను ఇప్పటి నుంచి వస్తాను, ఈ తర్వాత వెళ్ళిపోతాను, నాకు అక్కడ ఈ ప్రోగ్రాం ఉంది, నాకు అక్కడ ఇది ఉంది, అది ఉంది అని అలా ఇష్టమైతే వస్తాను, మళ్ళీ నువ్వు నాకు పంపించనంటే నేను ఊరుకోను అని మనం రకరకాలైనటువంటి ప్రయోగం. అమ్మా ఆ ఇండియా వదిలి రా తల్లి, కొన్నాళ్ళ పాటు నా దగ్గర ఉండు అని పిల్లలు బతిమాలుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీ అందరికీ అది అనుభవంలోకి ఉంది. ఎంతో మంది యుఎస్కి వెళుతున్నారు. మళ్ళీ నాకు డేట్స్ కూడా చెప్పండి, తర్వాత ఫైనల్ గా మనం ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అలాగా రంగ నివాసం ఇష్టపడ్డాడు ఆయన. శ్రీరంగాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు ఆయనకి, రంగ విహారిలో ఉన్నాడు. అందుకే రంగిణ అంటున్నారు. అప్పుడు ఒక్క క్షణం నీ శ్రీరంగ విహారాన్ని ఆపి స్వామి రావయ్య నా మనస్సులోకి చూడు, విహరించుకో అంటున్నారు. అంటే నీ ఆనందం కోసం నా మనస్సులో నువ్వు విహరించు అని ఆ ముఖం నా హృదయంలో విహరించుగాక అంటే నా హృదయంలో ఉండి ఆనందమును పొందుగాక, ప్రీతిని పొందుగాక అంటున్నారు. ఇక వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా అని అలా మొహం మార్చుకుని కూర్చోకు, కాస్త మాతో కబుర్లు చెప్పు, నవ్వు, జోకులు వేయి, కాసేపు సరదాగా ఎంజాయ్ చేద్దాం అని పిల్లలు సాధించినట్లుగా భట్టరు వారు శ్రీరంగనాథుని యొక్క ముఖారవిందం శ్రీరంగంలో కాదు ఆనందాన్ని పొందేది, నా హృదయంలో కూడా విహారించాలి, ప్రీతిని పొందాలి అంటున్నారు. ఇందులో ఇక్కడ చంద్రుణ్ణి జయించిన ముఖము అని కానీ లేదా అంబుజాన్ని జయించినటువంటి ముఖము అని కానీ ఆళ్వార్ల ప్రయోగాలలో మనకి ఎన్నో ఉన్నాయి. వాటినే మనకి ప్రమాణాలుగా వెనకని ఇస్తున్నారు. చంద్ర ఆహ్వానం అని పెరియాళ్వార్ల భావన. శ్రీ యశోదా భావనలో కృష్ణుడు చంద్రుణ్ణి పిలుస్తున్నాడు, చందమామరావు అన్నట్లుగా భావనతో ఒక దర్శనం ఉంటుంది చూసారా. అప్పుడు యశోదా భావనలో పెరియాళ్వార్లు చెప్పిన మాటనే మనం తర్వాత చదువుకోబోతున్నాము. నువ్వెంత ప్రయత్నం చేయి, ఎంత కాంతి పరిధిని పెంచుకో, ఎంతగా విస్తరించు, మా వాడి ముఖానికి నువ్వు సాటి రావు పో అంటారు పెరియాళ్వార్లు. చంద్రుణ్ణి ధిక్కరించినటువంటి ముఖారవిందం అని అక్కడ ఉంటుంది. ఇక ఆళ్వార్ల దగ్గరికి వస్తే నీ పాదాలు, మా స్వామి పాదాలకి ఆ తామర సాటి రాదు, ఆయన ఏ అవయవానికి ఆ తామర సాటి రాదు అంటే ముఖానికి కూడా తామర సాటి రాదు, అంబుజాన్ని జయించింది అంటారు. భట్టర్ వారి భావనలో ఉండే ఇంకొంచెం ఒక లెవెల్ పెరిగింది ఎక్కడ అంటే, ఇక్కడ భట్టర్ వారు అమృత తటాకాన్ని కూడా చేర్చారు. ఆళ్వార్ల ప్రయోగాలలో చంద్రుడు అంబుజం ఉంటాయి, ఇందులో అమృత తటాకం కూడా చేర్చి చెప్పడం అనేది భట్టర్ వారి యొక్క భావనా పటిమకు నిదర్శనం అని మనకు వ్యాఖ్యానంలో ఇస్తారు. అలాంటి ఊర్ధ్వపుండ్రోజ్వలితమైనటువంటి తిరుముఖ మండలం
మన హృదయాలలో ఎప్పుడూ స్థిరంగా ఉండుగాక. స్వామి మన హృదయాలలో అలా వేంచేసి ఆనందించుగాక అన్నారు ఈ శ్లోకంలో. శ్లోకం అనుసంధానం చేస్తాను. విహరతు మయి రంగిణశ్చూళిక భ్రమరక తిలక ఊర్ధ్వపుండ్రోజ్వలం ముఖం అమృత తటాఖ చంద్ర అంబుజ స్మయహర శుచి ముగ్ధ మందస్మితంతో స్మయహరం అని చేసుకోవచ్చు. లేదా స్మయహరము మందస్మితముతో కూడినది అని రెండు రకాలుగా కూడా సమన్వయం చేసుకోవచ్చు అంటున్నారు. అంటే 3 రకాలైనటువంటి విలక్షణత్వాలని చెప్పారు, 3 రకాలైనటువంటి విశేషణాలని చెప్పారు. స్వామి మూడింటిని స్వామి ముఖారవిందో జయిస్తోంది అని కూడా వెనకటి శ్లోకంలో తెలుసుకుంటూ తర్వాత శ్లోకం అనుసంధానం చేద్దాం. ముఖ పుండరీకముప. ఇంకా ఇందులో వృత్తం కూడా ఈ దీంట్లో వృత్తాల పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రముదిత వదనా వృత్తం అన్నారు. 2 సార్లు వస్తుంది ప్రముదిత వదనా వృత్తం అని. ఈ ప్రముదిత వదనా వృత్తమే మనకి వరదరాజస్తవంలో కూడా వచ్చింది. 10 దశకాలలో 10 వృత్తాలు అన్నప్పుడు అందులో ఒక దశకంలో ప్రముదిత వదనా వృత్తం, దానికే గౌరీ వృత్తం అని మరొక పేరు ఉంది అని కూడా అంటారు. ఆ ప్రముదిత వదనా వృత్తం 2 సార్లు తర్వాత శ్లోకం పేరు కూడా పెడుతున్నారు. అందులో 9వ దశకం అనుకుంటాను వరదరాజస్తవంలో గౌరీ వృత్తం అని చెప్తారు. ఆ వృత్తంలో ఇక్కడ చెప్పడం వదనాన్ని వర్ణిస్తున్నారు, ప్రముదిత వదనా వృత్తంతో చెప్తున్నారు. అలాగే ప్రమాణంగా చెప్తున్నారు ఆధిరాజ్యం అని, శాస్త్ర ప్రమాణంతో నిర్ణయిస్తున్నారు, ప్రమాణిక వృత్తంతో చెప్పారు. కిరీట శిఖరాన్ని కొండగా వర్ణిస్తున్నారు, శిఖరిణి వృత్తంలో చెప్తున్నారు. భట్టర్ వారి భావం ఎంత అద్భుతంగా ఉందో చూడండి, అది ఎంత చక్కగా అందులో చెప్పబడింది అనడానికి. ఈ ప్రముదిత వదనా వృత్తమే మళ్ళీ తర్వాత 97వ శ్లోకంలో కూడా వస్తుంది అని అంటున్నారు. అసలు నిజానికి వీళ్ళు ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ ఈ పేర్లు పెట్టేసుకుంటే ఇంకా మంచి మంచి పేర్లు. కల్పవృక్షం, కామధేనువు అంటే అందరూ విచిత్రంగా చూడొచ్చేమో, అలా కాకుండా ఇవైతే చాలా స్టైలిష్ నేమ్స్ గా కూడా ఉన్నాయి, కొత్తగా కూడా ఉంటాయి. ప్రముదిత వదన, ప్రహర్షిణి, స్వాగత, ప్రమాణి, ప్రమాణిక ఇలాంటి పేర్లు కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఆ వృత్తంలో ఈ ముందు శ్లోకం చెప్పబడింది. ఇప్పుడు తర్వాత శ్లోకం. ముఖ పుండరీకముపరిత్రికంటకం తిలకాశ్చ కేసర సమాహ సమౌక్తికాః ఇహ రంగభర్తురభియన్మధువ్రత ప్రకరశ్రియం భ్రమరకాణి బిభ్రతి అనేది శ్లోకం. ఇది కూడా చాలా సులభంగానే ఉంటుంది. ఇందులో క్రియాపదం బిభ్రతి అనేది క్రియాపదం. బిభ్రతి అంటే ధరిస్తోంది అని అర్థం. ఏ స్త్రీని ధరిస్తోంది, ఏది ధరిస్తోంది అనే దాన్ని మిగిలిన శ్లోకంలో మనం సులభంగానే తెలుసుకుందాం. వెనకటి శ్లోకంలో అంబుజాన్ని ధిక్కరించింది అని అన్నారు కదా, దానికి మనకి దీంట్లో స్తోత్రరత్నంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని కూడా అక్కడ ప్రమాణంగా చెప్తారు. ముఖశ్రియాన్యకృత అనేటటువంటి ఉదగ్రపీనం సవిలంబి కుండలాలకావళి బంధురకంబుకంధరం ముఖశ్రియాన్యకృత పూర్ణ నిర్మల అమృతాంశుబింబ అంబురుహ ఉజ్వల శ్రియం. అమృతాంశుబింబము, అంబురుహము రెండూ కలిపి యామునాచార్యుల వారు చెప్తే దానికి ఇంకొక దాన్ని చేర్చి భట్టర్ వారి ప్రయోగం ఇందులో ఉంది అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి భావనగా మనం భావించవచ్చు. ఆళ్వార్లేమో విడివిడిగా చెప్పారు, ఆచార్యులేమో యామునాచార్యుల వారేమో ఆ రెండింటినీ కలిపి ఒక శ్లోకంలో చెప్పారు. భట్టర్ వారేమో మరొక దాన్ని కూడా అమృత తటాకాన్ని కూడా చేర్చి దాన్ని కూడా జయిస్తోంది అని చెప్పారు. ఆ శ్లోకం కూడా ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. అయితే చెప్తే సరిపోతుందా, మాకొక నిదర్శనం కూడా చూపించాలి. పుండరీకం కంటే గొప్పదా అంటే పుండరీకానికి ఉండేటటువంటి గొప్పతనాలన్నీ దీంట్లో ఉన్నాయా? నిజానికి ఒక్క మాట చెప్పండి. పుండరీకం అంటే తామర, ఆ తామరలో ఉండేటటువంటి తేనెని తాగడానికి ఆ తొమ్మిదలు బారులు కట్టి వస్తూ ఉంటాయి. మరి ఈ ముఖ పుండరీకం దగ్గరికి ఏ వస్తున్నాయి?
అలాగే పువ్వు అనేసరికల్లా దానికి కేసరాలు ఉంటాయి. ఈ ముఖం అనేటటువంటి ఈ పుండరీకానికి ఏ కేసరాలు ఉన్నాయి అంటే అందులో ఉన్నవన్నీ ఇందులో ఉంటూ మందస్మితం అనేటటువంటి మరొక గొప్పతనం కలిగినది సుమండి ఈ పుండరీకమని. ఆ పుండరీక యొక్క గర్వాన్ని జయించిన ముఖారవిందము అని చెప్పినందుకు పుండరీకానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి అంటూ ప్రారంభం చేస్తున్నారు. ముఖ పుండరీకం, ముఖ పుండరీకం, ముఖం అనేటటువంటి తామర. ఎవరిదా ముఖ పుండరీకం? రంగభర్తు ముఖ పుండరీకం, రంగనాథుని యొక్క ముఖం అనేటటువంటి పుండరీకం. ఆ పుండరీకంలో త్రికంటకం, కంటకములు అంటే రేఖలు అని అర్థం. ఇప్పుడు పువ్వులోంచి ఇలాగా కేసరాలు ఇలా ఇలా వచ్చి ఉంటాయి చూసారా, ఇలా పైకి వచ్చి ఉంటాయి. అలాంటి ఆ పువ్వులోంచి వచ్చినటువంటి ఆ కంటకములలాగే రేఖలలాగే త్రికంటకం ఊర్ధ్వపుండ్రాన్ని అందంగా చెప్తున్నారు. ఆ రేఖల లాంటిది అంటున్నారు, ఆ కేసరముల లాంటిది. అయితే అవి ఉపరి పైకి, పువ్వు ఇలా ఉంటే ఇలా పైకి లేచి ఉంటాయి కాబట్టి ఈ ముఖారవిందం మీద చక్కగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్రాన్ని ఆ రకంగా మనకి తెలియజేస్తున్నారు. ఇంకో విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనకి అరిచేతులలో రేఖలు ఉంటాయి, అరిపాదాలలో రేఖలు ఉంటాయి. ఆ రేఖలు సక్రమంగా ఉంటే మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అనే ఆ సాముద్రిక శాస్త్రాన్ని బట్టి ఇలా ఉండాలి రేఖలు, అలా ఉండాలి రేఖలు అని చెప్తూ ఉంటారు. కేవలం అరిపాదాలలో అరిచేతులలో మాత్రమే కాదు, లలాటం మీద కూడా రేఖలు ఉంటాయట. అది లక్షణంగా ఉండేటటువంటి వారిలో లలాటం మీద కూడా ఇలాంటి రేఖలు కరిగి ఉండుట అనేది ఒక ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణంగా చెప్తూ ఉంటారు. ఇంతవరకు వెళ్లకుండా మనం సామాన్యంగా చెప్పుకోవాలి అంటే ఏమిటే చేయించేస్తామండి, నుదుటికి రాసి పెట్టుంది అంటాం. రాసి పెట్టుంది అంటే పుస్తకంలో రాయలేదు కదా, ఎక్కడ రాశారు ఇది అంటే ఇదిగో ముఖం మీదే రాసి ఉంది. అది లలాట లిఖిత రేఖ అంటారు. ఆ రేఖ వేరు, అది అదృష్ట రేఖ లేదా దురదృష్ట రేఖ. కానీ ఇక్కడ చెప్పబడుతూ ఉండేటటువంటి ఈ ముఖ పుండరీకం మీద ఉండేటటువంటి ఈ కంటకములు, ఈ రేఖలు ఉపరి పైకి ప్రసరిస్తూ ఉండేటటువంటి ఈ రేఖలు అరచేతులలో రేఖలలాగే అద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణాన్ని తెలియజేసేటటువంటి రేఖలు అని భావించాలి. ఉపరి త్రికంటకం, ఎంత అందంగా వర్ణిస్తారో చూడండి. కంటకాలు ఉన్నాయి, కేసరాలు ఉన్నాయి. తిలకాశ్చ కేసర సమాహ, ఇక్కడ తిలకములు నేను చెప్పుకున్నాం కదా, తిలకం అనేది ఒక ఆభరణము అని. నుదుటికి పెట్టినటువంటి ఆభరణములు, లలాటానికి పెట్టినటువంటి ఆభరణములు, అవి కూడా ఇలా చిన్న 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 సరాలలాగా వేళ్లాడుతూ ఉంటే అవి కూడా కేసర సమాహ రేఖలతో కూడి ఉంది. అదే ఊర్ధ్వపుండ్రం అవుతోంది. కేసరములతో కూడి ఉంది, అవే తిలకములు అనేటటువంటి ఆభరణములతో కూడి ఉంది. కేసర సమాహ స మౌక్తికాహ, ముత్యాలు కిడ్నని వేళ్లాడుతూ ఉండేటటువంటి సరములు, అది తిలకం అనేటటువంటి ఆభరణంగా లలాటానికి ధరింపబడి ఉన్నాయి, ముఖానికి ధరింపబడి ఉన్నాయి. వాటితో కూడిన ఇహ రంగభర్తు ముఖ పుండరీకం, రంగనాథుని యొక్క ముఖ పుండరీకము. మరి అన్నీ చెప్పారు కానీ ఎక్కడున్నాయండి? ఏవి? తుమ్మెదలు చూపించండి. ఒక్క తుమ్మెద కూడా ఇక్కడికి రావటం లేదే అంటే, అయ్యయ్యో చూడండి మొత్తం నిండిపోయి ఉంది, తుమ్మెదలు అలా వాలి మధువుని పానం చేస్తున్నాయా అన్నట్లుగా ఉందా లేదా? ఆయన యొక్క ఆ ముంగురులే మధుపాలుగా ఉన్నాయి. నల్లటి జుత్తు కదా. అభియత్ మధువ్రత ప్రకర శ్రియం, ఒకటి కాదు రెండు కాదు, ఒకటో రెండో తుమ్మెదలు వచ్చి వాలుతున్నాయని అనుకోకండి. అభియత్ ఉన్ముఖంగా వస్తున్నా అంటే ఆ పుండరీకం వైపుగా వస్తూ ఉండేటటువంటి మధువ్రత, మధుపానం చేసేటటువంటి మధుకరములు తుమ్మెదలు. ప్రకర, వాటి యొక్క ప్రకరం అంటే వాటి యొక్క గుంపు. ప్రకరశ్రియం, అలాంటి తుమ్మెదల గుంపు అని అనిపించేటట్లుగా ఆ శోభని కనిపరుస్తూ ఉండేటట్లుగా ఉంది. ఏవి అంటే భ్రమరకాణి బిభ్రతి, ఆ శోభని నింపుతూ ఉండేటటువంటి భ్రమరకములను ధరించి ఉన్నది. భ్రమరకములు అంటే చెప్పుకున్నాం కదా, భ్రమరకములు అంటే ముంగురులు అని అర్థం. భ్రమరకాణి బిభ్రతి
ముఖపుండరీకం. స్వామి యొక్క ముఖపుండరీకము అలకలని ధరించి ఉంది. ఆ అలకలు ఎలా ఉన్నాయి, ఆ భ్రమరకాలు ఎలా ఉన్నాయి అంటే తుమ్మెదల గుంపులాగా ఉంటున్నాయి. ఎలాంటి తుమ్మెదల గుంపు అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న తుమ్మెదలు కాదు, అభిముఖంగా వస్తూ ఉండేటటువంటి తుమ్మెదలు. అందుకే కదా ముంగురులు, ముందుకి వేళ్లాడుతూ ఉండేటటువంటి కురులు. అంటే పువ్వు ముఖమైతే ఆ ముఖం పైకి వస్తూ ఉండేటటువంటి తుమ్మెదల గుంప అన్నట్లుగా వచ్చిట. మధువ్రత ప్రకర శ్రియం అన్న చోట మధువ్రత ప్రకరం అనంటే భగవంతుడనేటటువంటి ఆ మధువుని పానం చెయ్యడం. స్వామి అనేటటువంటి స్వామి చరణములే ఒక అరవిందములు అయితే ఆ అరవిందములో ఉండేటటువంటి మధువుని పానం చెయ్యడమే వ్రతంగా కలిగినటువంటి వారు ప్రహ్లాదుడి లాంటి భక్తులు కదా. మనకి చెప్తాడే, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన మత్త చిత్తము అన్నాడా లేదా? ప్రహ్లాదుని మాట గుర్తు తెచ్చుకుంటే అది ఆయన పాదాలనేటటువంటి అరవిందాలలో ఉండేటటువంటి మధుపానాన్ని వ్రతంగా పెట్టుకున్నాం. మత్త చిత్తము అన్నారు. అంటే ఇక్కడ మధువ్రతం అనే పదం చేత మనకు ఎవరు చెప్పబడుతున్నారు? భగవంతుడి పట్ల ఇష్టం కలిగినటువంటి ఆ భక్తులు చెప్పబడుతున్నారు. ఇదే అర్థం వచ్చేటటువంటి ఆళ్వందార్ స్తోత్రంలో ఉండే శ్లోకం గుర్తించండి, చూద్దాం. ప్రహ్లాదుడు చెప్పినటువంటి దాన్ని మనం చదువుకున్నాము, కానీ ఇక్కడ ఈ ఆళ్వందార్ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకం ఇదే అర్థం మనకి ముచ్చేటటువంటి శ్లోకం. చూద్దాం ఎవరు పెడతారో. శ్లోకం మొదలుతో కూడా పెట్టాలి. మీరు పెట్టేలోగా నేనే చెప్పేస్తాను. తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి స్థితే రవిందే మకరంద నిర్భరే మధువ్రతో మేక్షురకం హి వీక్షతే. ఉమెత్త పువ్వుని చూడదు కదా, మధువ్రత అనే పద ప్రయోగం అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ పదాని కోసం చెప్తున్నాను, భావం కోసం ప్రహ్లాదుని యొక్క పద్యాన్ని మాటని మనం అనుసంధానం చేసుకున్నాం. అంటే మధువ్రతము అనే పదంతో ఇక్కడ చెప్పబడుతున్నది ఏది అంటే భక్తులు, ఆ స్వామికి పట్ల ఇష్టం కలిగినటువంటి మహనీయులైనటువంటి భక్తులు. అభియత్ మధువ్రత, స్వామికి ఉన్ముఖంగా వచ్చేటటువంటి మధువ్రత నికరం ఎందుకు లేదు? ఈ ముఖపుండరీకానికి మధువ్రతాలు లేకపోవడం ఏమిటి? ఎంతమంది భక్తులు స్వామి యొక్క ఆ దివ్య ముఖారవింద దర్శనం కోసం తొందరపడి వస్తూ ఉంటారు, అక్కడే ఆ ముఖారవిందాన్ని సేవిస్తూ ఉంటారు అనే దాన్ని చెప్తూ ఇక్కడ కంటకితం త్రికంటకం అని చెప్పేటప్పుడు 3 రేఖలే ఆయన యొక్క ముఖపుండరీకం మీద ఉండేటటువంటి 3 రేఖలే ఊర్ధ్వపుండ్రము అని మనం భావన చేయాలి. ఆ తిలకాభరణాలు వెనక ఏవేవి చెప్పారో అవన్నీ ఈ శ్లోకంలో కూడా చెప్పు. అలాంటి ఒక శోభని బిభ్రతి ధరిస్తోంది. అంటే ఆ పుండరీకంలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి, కానీ దీనికి ఉండేటటువంటి మందస్మితం మాత్రం పుండరీకంలో అరవిందంలో మనం చూడము అంటున్నారు. ఇందులో ముఖ పుండరీకము పరిత్రికంఠకం తిలకాశ్చ కేసర సమాహ సమౌక్తికాః ఇహ రంగభర్తురభియన్మధువ్రత ప్రకర శ్రియం భ్రమరకాణి బిభ్రతి. ఇది ఈ మూడు రేఖలు నుదుటన కలిగి ఉండడం అనేది ఒక మహాపురుష లక్షణంగా చెప్పారు. ఆ లక్షణాన్ని ఇందులో మనం దర్శించాలి అని అన్నారు. ఇప్పుడు ఈ భ్రమరకాలు 9 గుంపులు అనేటటువంటి భావనకే మనం పెరియాళ్వార్ల తిరుమలలోను ఆండాళమ్మ వారి నాచ్యార్ తిరుమలలోను పాసురాలని అనుసంధానం చేసుకోబోతూ ఉంటాం. తర్వాత శ్లోకం చూడండి. హృదయం ప్రసాదయతి రంగపతే మధురోర్ధ్వపుండ్రతిలకం లలితం అళికార్థ చంద్రదళ సంవలితాం అమృతశ్రుతిం యత్ అభిశంకయతే. ఈ ముందున్న ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం అయితే పుండరీకాన్ని జయించింది అనడాన్ని నిర్ధారణ చేశారు. చంద్రుణ్ణి జయించింది అనే దాన్ని ఈ శ్లోకంలో నిర్ధారణ చేస్తున్నారు.
చంద్రుడి గర్వాన్ని పోగొడుతోంది, అంబుజం గర్వాన్ని పోగొడుతోంది అన్నప్పుడు అంబుజ గర్వాన్ని ఎలా పోగొడుతోంది అనేది వెనకాతల చెప్పినారు. ఇప్పుడు ఇందులో చంద్రుని యొక్క గర్వాన్ని ఇది పోగొడుతోంది. ఏమిటి చంద్రుడికి ఉండేటటువంటి గొప్పతనం అంటే అమృత రశ్మి అంటారు ఆయన్ని, అమృతాంశువు అంటారు ఆయన్ని. అమృతమే ఆయన కిరణములు, చంద్రుని యొక్క కిరణములే అమృతములు అని అమృతాంశువు అని పిలువబడుతున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆ అమృత శృతిని ఎక్కడ అంటే స్రావం అన్నమాట, అంటే అమృత ప్రవాహాన్ని మనం ఇది ఆ చంద్రుడి నుంచి వస్తూ ఉండేటటువంటి అమృత ప్రవాహమా అని అనిపిస్తుందిట. స్వామి నుదుటన ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్రం అని ప్రత్యేకించి ఊర్ధ్వపుండ్రం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఇప్పుడు 3 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. ఈ 3 శ్లోకాలలో మొట్టమొదటి చెప్పుకుంటున్న శ్లోకంలో ఊర్ధ్వపుండ్రంతో కూడినటువంటి ముఖాన్ని సేవించాం. తర్వాతి శ్లోకంలో ఊర్ధ్వపుండ్రాన్నే త్రికంటకంగా సేవించాం. ఇందులో ఆ ఊర్ధ్వపుండ్రం వల్ల మనం పొందుతూ ఉండేటటువంటి ఊరట ఏదో చెప్తున్నారు. నిజానికి బ్రహ్మ వర్చస్సుని కలిగిస్తుంది నుదుట తిలకాన్ని ధరించడం. అందులో ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తే ఎవరి ముఖంలోనైనా సరే అద్భుతమైనటువంటి కళ ఉట్టి పడుతూ ఉంటుంది. ఎవరికైనా పెట్టి చూడండి. ఇప్పుడు ఇవి పెద్ద పొలిటీషియన్స్ అందరూ మొన్ననే మనం ఏదో కళ్యాణం చూసినాం కదా, అమరావతిలో చేయించారు. అప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఏదో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినా ముందు వాళ్ళకి తిలకాన్ని తీర్చిదిద్దుతున్నారు. అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయినప్పుడు వాళ్ళు ఈ నిలువు బొట్టు పెట్టేసరికల్లా అంతకు ముందున్న వాళ్ళ మొహానికి ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత ఉండేటటువంటి వాళ్ళ ముఖానికి కళలో ఎంత తేడా వస్తుందో చెప్పలేం. అది మనకి ఇష్టమోనో మరేమో మనకి తెలియదు, కానీ ఆ బ్రహ్మ వర్చస్సుని కలిగించేటటువంటి పుండ్రము ఊర్ధ్వపుండ్రము అని. ఊర్ధ్వపుండ్రాన్ని గురించి మనం వరదరాజస్వామి వాటిలో చదువుకున్నాం కదా. అసలు ఎందుకయ్యా నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకున్నావయ్యా ఊర్ధ్వపుండ్రాన్ని అంటే, నీ భక్తులకి ఊర్ధ్వగతిని కలిగిస్తుంది కాబట్టే ఊర్ధ్వపుండ్రాన్ని నువ్వు ఇష్టంగా ధరిస్తున్నావా అనే శ్లోకాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు మనకి ఇవాళ టైం లేకపోయినా రేపైనా చదువుకుందాం. మనం శంకర భగవత్పాదులు మహానుభావులు ఏ విషయాన్ని ఏ తత్వాన్ని వర్ణించాలనుకుంటున్నప్పుడు దాన్ని వర్ణించడంలో ఉండేటటువంటి ఒక ఇష్టం ఎలా ప్రకటితమవుతుంది అంటే, ఇక్కడ సందర్భానికి కూడా ఇది అనుగుణం కనుక శంకర భగవత్పాదులు విష్ణు పాదాది కేశాంత స్తుతి అని ఒక స్తోత్రాన్ని అందించారు. ఆయన పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణించారు. అమలనాది పిరాన్ లాగే దాన్ని కూడా అనుకుంటుంది అని అనుకున్నాం. అందులో ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఊర్ధ్వపుండ్రాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు శంకర భగవత్పాదులు. ఆ ఊర్ధ్వపుండ్రము నా మనస్సుకి అలంకారం, స్వామి తిరుముఖ మండలానికి కాదు, మండనం అంటారు. అది మంచిగా శోభని మరింత పెంచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అలంకారము అంటారు. మండనం నహ అంటారు, చాలా బాగా వర్ణిస్తారు. ఆ స్వామి యొక్క తిరుముఖ మండలలో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్రాన్ని అది కూడా మనకి ప్రమాణంగా ఇక్కడ ఇచ్చారు. ముందు ఈ శ్లోకార్థాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఇందులో ప్రసాదయతి అనేది క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపదం అని అనుకుందాం. అలాగే మరొకటి కూడా క్రియాపదం ఉంది, అభిశంకయతే అని. ఇది అవాంతర క్రియగా మనం తీసుకుందాం. అభిశంకయతే అనేది ఒక క్రియాపదం, ప్రసాదయతి అనేది ఒక క్రియాపదం. అబ్బా, ఈ ఊర్ధ్వపుండ్రాన్ని చూస్తేనట మనకి ఎంత నిశ్చింత కలుగుతుందో చెప్పలేంట. నా హృదయం నిమ్మళిస్తోంది అంటాను, చూసినారా? హృదయం నిమ్మళించడము అంటే హృదయంలో ఒక విశ్వాసం ఏర్పడుతోంది, ఒక నిశ్చింత కలుగుతోంది. దేనివల్ల అంటే ఇదిగో హృదయం ప్రసాదయతి, మే హృదయం అని అనుకోవాలి. నా హృదయాన్ని ప్రసాదయతి, నాకు ఇంకా గ్యారంటీ అని అనిపిస్తోందిట. నాకు ఇంకా గ్యారంటీ ఏమిటి? గ్యారంటీ అంటే ఊర్ధ్వగతి నిశ్చయం అని నిశ్చయం చేసుకుంటున్నారట. దేన్ని చూసి? ఆ స్వామి తిరుముఖ మండలంలో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ ఊర్ధ్వపుండ్రాన్ని చూసి అంటున్నారు. ఊర్ధ్వగతి ఎందుకు అంటే అమృతత్వాన్ని కలిగిస్తోంది కనుక. అమృతత్వము అంటే కిందకి వెళ్ళటం కాదు, పైకి వెళ్ళడము, ఉన్నత స్థితిని పొందడము అనే అర్థంలో ఆ స్వామి తిరుముఖ మండలాన్ని చూసి అక్కడ ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్రాన్ని చూసి హృదయం ప్రసాదయతి, అమ్మ ఇంకా నాకేం బెంగలేదు అని
నిశ్చింతగా ఉన్నా, నాకు సర్టిఫికెట్ వస్తుంది, నాకు మొమెంటో వస్తుంది, నాకు భగవతుల ఆశీర్వచనం వస్తుంది, నేను ఇంకా శ్లోకాలే పూర్తిగా చదవలేదు, అయినా సరే హృదయం ప్రసాదయతి అని ఏదైనా ఒక మంచి అవకాశం కుదిరింది అనుకోండి, ఎప్పుడు హృదయం ప్రసాదయతి ఆ రంగనాథుడే చూసుకుంటాడు అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు నిశ్చింతగా నిద్రపడుతుంది. లేకపోతే అసలు నిద్రే కంటికి రాదు, పర్వాలేదు ఇంక నేనేం చేయలేను, ఆ రంగనాథుడే చూసుకుంటాడు అన్నారనుకోండి, హాయిగా హృదయం ప్రసాదయతి ఆ ఊర్ధ్వపుండ్రాన్ని చూసి నిశ్చింత కలుగుతోంది అంటున్నారు. రంగపతే ఏమిటి మనకు హృదయానికి ప్రసాదాన్ని కలిగిస్తుంది అంటే, రంగపతే మధుర ఊర్ధ్వపుండ్ర తిలకం లలితం, లలితం అందమైనటువంటి లేదా మంచి రుజువైనటువంటి, నిజాయితీగా ఊపరి అంటే నిలువుగా ఉంటుంది కాబట్టి రుజువైన, అందమైన, సుందరమైన ఏదైనా అర్థాలు మనం అక్కడ చెప్పుకోవచ్చు. మధురం అంటున్నారు. మధురం ఏమిటండి? మాధుర్యం అంటే వస్తువుకు ఉంటుంది కదా, తింటే తెలుస్తుంది కదా. ఊర్ధ్వపుండ్రాన్ని తింటామా ఎక్కడైనా? ఊర్ధ్వపుండ్రం ఎంత రుచిగా ఉందో మనం ఏమైనా ఆ పదార్థాన్ని లడ్డు అయితే తిని చూడగలుగుతాం ప్రసాదంగా, కానీ ఊర్ధ్వపుండ్రాన్ని అంటే ఆ భావన అలా ఉంది. ఎందుకని? ఇది అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అమృతం ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది కదా. అమృత నాడులు అంటారు. గట్టిగా ఆ అమృత నాడుల వెంట మనం ప్రాణం వస్తే అది ఊర్ధ్వగతిని పొందేది అవుతుంది. కాబట్టి మధురం ఆ పదమే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే భట్టరు వారికి ఆ తిరునామాన్ని చూస్తూ ఉంటే కలుగుతూ ఉండేటటువంటి ఆ ఆస్వాదం, రసాస్వాదం ఎలా అనిపిస్తోంది అంటే మధురం అంటారు. మధురం అంటే అందమైన అని కూడా చెప్పుకోవచ్చు, కానీ ఆ మాధుర్యం ఇందులో అనుభవైక వేద్యంగా వ్యక్తం చేయబడుతోంది. ఊర్ధ్వపుండ్ర తిలకం లలితం. ఎలా ఉంది ఈ ఊర్ధ్వపుండ్రము అనంటే, చంద్రకాంతిని ఇది జయించింది కదా తిరుముఖ మండలం. అళిక అర్ధచంద్ర, అళికం అంటే నుదురు, అర్ధచంద్రాకారంలో ఉంటుంది లలాటం, అంతే కదా. నుదుటిని అర్ధచంద్రాకారంగానే అర్ధచంద్రునిలాగే వర్ణిస్తూ ఉంటారు. అళిక అర్ధచంద్ర సంవలిత, అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటి అళిక చేత సంవలిత ప్రవహిస్తూ ఉన్నటువంటి, అంటే అలాగా అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటి నుదుటి నుంచి స్రవిస్తోందనమాట ఒక అమృత ధార. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రవాహం ఎప్పుడు నిమ్నగంగా ఉంటుంది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. కానీ ఈ అమృత ప్రవాహం ఎలా ఉంది అనంటే, అమృత శృతి యత్ అభిసంకయతే, ఆ అర్ధచంద్రుని దగ్గర నుంచి అమృత ప్రవాహం వస్తోందా అని అనిపిస్తోంది, ఆ సందేహం కలుగుతోంది. కాకపోతే ఇది ఊర్ధ్వముఖంగా సాగుతూ ఉండేటటువంటి ప్రవాహము, అధోముఖంగా సాగే ప్రవాహం కాదు. నుదటి నుంచి ఒక అమృత ప్రవాహం వెళుతోంది. ఆ అమృత ప్రవాహం మనం గంగా నది గురించి చెప్పుకున్నప్పుడు త్రిపథగా అని చెప్పుకున్నాం కదా, 3 మార్గాలలో పయనించింది అన్నట్లుగా, ఇప్పుడు ఈ అమృత ప్రవాహం నుదురనేటటువంటి అర్ధచంద్రుని నుంచి ప్రవహిస్తూ ఉండేటటువంటి కిరణముల అమృతముల యొక్క ప్రవాహము ఊర్ధ్వముఖంగా సాగుతున్నటువంటి అమృత ప్రవాహమా అని శంకించేటట్లుగా ఉంది అంటున్నారు. అది విశేషించి ఊర్ధ్వపుండ్రానికే వర్ణనగా చెప్పు. ఆ రకంగా చంద్రుని నుంచి అమృత ప్రవాహం స్రవించినట్లుగానే రంగనాథుని ముఖచంద్రుని నుంచి ఊర్ధ్వపుండ్ర రూపమైనటువంటి ఒక మధురమైనటువంటి అమృత ప్రవాహము స్రవిస్తోందా అన్నట్లుగా ఉంది. అంచేత ఆ రకంగా ఈ ముఖబింబము తిరుముఖము చంద్రుణ్ణి జయిస్తోంది. చంద్రుడిలో ఉండేటటువంటి అమృతధార ముఖంలో ఉంది, తిరుముఖ మండలంలో అదే ఊర్ధ్వముఖంగా సాగుతోంది. నిజంగా చంద్రుడిదైతే కిందకు వస్తుంది, కానీ స్వామి ముఖం నుంచి వెలువడేటటువంటి అమృతధార ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తుంది. అమృత నాడులు అంటారు, అమృతత్వం ఏర్పడుతుంది అని అంటారు. మనకక్కడ ఒక శృతి వాక్యాన్ని కూడా తెలియచేస్తున్నారు. మా సమ్యక్ ప్రసన్నం సంప్రసాదం కరోతి, నన్ను సంప్రసాదునిగా చేస్తుంది. తథాచ పరంజ్యోతిరుపసంపద్య
స్వేన రూపేణ అభినిష్పద్యతే అనేటటువంటి శృతి వాక్యం చెప్తున్నారు. స్వేన స్వస్వరూప ఆవిర్భావము అంటారు. అంటే మరి ఆ వినాశం లేకుండా అమృతత్వాన్ని పొందడము అంటారు. ఆ అమృతత్వ స్థితి నాకు తప్పకుండా కలుగుతుంది అనేటటువంటి విశ్వాసం కలిగిస్తోంది. ఆ స్వామి ముఖాన్ని సేవించి ఆ ముఖంలో ఉండేటటువంటి ఆ ఊర్ధ్వపుండ్రాన్ని కనుక సేవిస్తే ఎలా అనిపిస్తోంది? హృదయం ప్రసాదయతి. స్వామి తిరుముఖ మండలంలో తిరుమణిని తీర్చిదిద్దుకోవడం అనేది ఎందుకని మన హృదయాలని నిమ్మళింప చెయ్యటం కోసం, మన హృదయాలకి ప్రసాదం కలగడం కోసం, మనకి విశ్వాసం కలగడం కోసం. ఖచ్చితంగా కూరతాళ్వాన్ భావన కూడా ఇదే. ఉద్ధరత్యుపరి భక్తజనాన్ అన్న చోట ఇది నేను చూపిస్తే ఓహో ఇలా వెళతాం అనమాట, ఇలా పైకి వెళతాం అనమాట, ఇవన్నమాట నాడులు, ఈ మార్గం గుండా వెళతాం అనమాట, ఇదనమాట అర్చిరాదిగతి. ఇలా వెళితే మనం అమృతత్వాన్ని పొందుతాం అనమాట, మనకి స్వస్వరూప ఆవిర్భావం కలుగుతుందనమాట. శాస్త్రంలో చెప్పినదంతా నిజమే, అదంతా చదవక్కర్లేదు. ఆ ఊర్ధ్వపుండ్రంతో కూడిన తిరుముఖ మండలాన్ని చూస్తే చాలు, హాయిగా మనకి ఒక నిశ్చింత కలుగుతుంది, ఒక ప్రశాంతత ఏర్పడుతుంది అనడంలో ఊర్ధ్వతాశ్రయణ సూచిత శక్తి అంటారు. ఆ స్వామి తిరుముఖాన అలదేటటువంటి తీర్చిదిద్దేటటువంటి ఆ తిరుమణి, మామూలుగా మనం అరగ తీసుకుని పెట్టుకునేటటువంటి ఈ తిరుమణి శ్రీచూర్ణం కణికలు అది ఒక పక్షిని పెడితే దేంతో తయారు చేస్తారు? కస్తూరి తిలకోర్ధ్వపుండ్రం ఆయన కస్తూరి తిలకంతో తీర్చిదిద్దుతున్నారు అని మనం వింటాం. నిజానికి అదే తిరువేంకటముడియానికైతే పచ్చ కర్పూరంతో దాన్ని చక్కగా అలదుతున్నారు. అది కూడా మనకి ప్రసాదంగా ఇస్తారు చూసారా, మంచి అద్భుతమైనటువంటి ముక్తాచూర్ణం అని అనుకుంటారు. ముత్యాలని చూర్ణంగా చేసి దాంట్లో మంచి కర్పూరాన్ని కలిపి ఆ అద్భుతమైనటువంటి ఆద్రవ్యంతో అందంగా స్వామికి తిరుముఖాన ఆ ఊర్ధ్వపుండ్రాన్ని అలదుతారు అని కూడా. అంటే సుగంధభరితంగా ఉంటుంది, ఊర్ధ్వముఖంగా ఉంటుంది, దివ్యమైనటువంటి చూర్ణంతో తలదిద్దబడినది అయి ఉంటుంది. మూడు కంటకములుగా, మూడు రేఖలుగా తీర్చిదిద్దబడి ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్రం అది మనకి హృదయానికి ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగించి ప్రశాంతతని కలుగ చేస్తుంది అంటున్నారు. ఇందులో ఈ శ్లోకాలు మూడింటిని కూడా ఉపదేశాత్మకంగా మనం అనుసంధానం చేస్తాం. ఇవాళ మనం త్రివేణి సంగమంలో స్నానం చేసేసాం. త్రిపథగా అని చెప్పబడేటటువంటి గంగా నదిలో స్నానం చేసేసాం. 3 నామాలు పెట్టుకోవాలి, లేకపోతే అసంపూర్తి కాబట్టి స్వామికి 3 నామాలని సేవించాలంటే 3 శ్లోకాలని సేవించాలి. లేకపోతే సగం సగం సేవించిన సగం సగం బొట్టు పెట్టుకుని తిరగకూడదు, మరో పని చేయకూడదు. బొట్టు పూర్తిగా పెట్టుకున్న తర్వాతే అక్కడి నుంచి కదలాలి. అలాగే ఎవరికైనా మీరు దాసోహం చేసేటప్పుడు కూడా వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నప్పుడు దాసోహం చెయ్యకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో తిరునామం తీర్చుకుంటూ ఉంటారనుకోండి, లేదా స్నానం చేసి తిరునామం లేకుండా వచ్చి ఉంటారు అనుకోండి, మనకేదో అలవాటైపోయి మనం భక్తులు అని ప్రదర్శించుకోవడం కోసం వెంటనే మనం సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తూ ఉంటాం. కానీ అలా పెట్టకూడదు. ఆ తిరుముఖ మండలంలో ఊర్ధ్వపుండ్రాలు తీర్చిదిద్దుకున్న తర్వాతే మనం దాసోహ సమర్పణం చెయ్యాలి. ఇవాళ రంగనాథుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. 3 నామాలని చక్కగా 3 శ్లోకాలలో, 3 నామాలని విడివిడిగా చూడలేదు, 3 సార్లు చూసాం ఊర్ధ్వపుండ్రాన్ని. ఊర్ధ్వపుండ్రంతో అలంకృతం అనేటటువంటి స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని. ఆ ఊర్ధ్వపుండ్రం మరేదో కాదు, ఒక అమృత ప్రవాహము అనుకుందాం చాలు. ఆ అమృత ప్రవాహము మనకి అమృతత్వాన్ని కలిగించేది అని స్వామి యొక్క తిరునామాన్ని మనం సేవిద్దాం వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఈ శ్లోకాలని ఉపదేశాత్మకంగా